బాపట్ల జిల్లాలో ఒక సంఘటన జరిగింది, దాని మీద మీ స్పందన ఏమిటి? ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ రోజు న్యాయం జరుగుతుంది, ప్రజలకి ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన జరుగుతుందని ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. అయితే ఈ రోజు బాపట్ల చీరాల మండలంలో జరిగినటువంటి ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేసి చంపేసినటువంటి పరిణామం అనేది ఈ రోజు చాలా బాధాకరంగా ఉంది. అయినా కూడా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ రోజు మహిళలందరికీ కూడా నేను అండగా ఉన్నాను, ప్రతి ఆడబిడ్డ యొక్క ప్రాణాన్ని కాపాడుతూ వాళ్ళకి రక్షణ కల్పిస్తాను, ప్రతి ఆడబిడ్డ కూడా ఈ రోజు బలి కాకూడదనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఒక రక్షణ కల్పించే విధంగా ఈ రోజు 24 గంటల్లోనే ఆ అమ్మాయిని చంపేసినటువంటి దుర్మార్గాన్ని శిక్షించే విధంగా కోర్టును నిర్ణయించారు. ఇది పరిపాలన. ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా నాయకులు ప్రజల కొరకు ప్రజల చేత చేపట్టినటువంటి ప్రజలపై జరిగినటువంటి దాడులను ఖండించి వాళ్ళకి రక్షణ కల్పించడమే ప్రజానాయకుల యొక్క బాధ్యత. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా పరిపాలన మహిళలకు రక్షణ కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఆ అమ్మాయి టాయిలెట్స్ ఆ ఇంట్లో లేకపోవడం వలన, విలేజ్ అవ్వడం వల్ల ఆ ఊర్లో అమ్మాయి ఆ ఇంట్లో టాయిలెట్స్ లేకపోవడం వలన బయటికి వెళ్ళడం వలన ఆ దుర్మార్గుల చేతిలో బలి కావడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే అడుగుతాం జగన్మోహన్ రెడ్డి గారిని, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అదే అడిగింది, మేము అధికారంలో ఉన్నాం, బటన్ నొక్కుతున్నాం అన్నారే, మరి మీరు బటన్లు దేనికి ఉపయోగపడ్డాయి? ఒక విలేజ్ లో ఒక కుటుంబంలో ఆ టాయిలెట్స్ కూడా కట్టించినటువంటి మీరు ఏ పరిపాలన చేశారని మేము అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెం అని చెప్పి ఓట్లు ఎక్కించుకొని ఏ రోజు కూడా మహిళల గురించి పట్టించుకున్నటువంటి పాపాన లేదు. మహిళల పైన అత్యాచారాలు దాడులు జరుగుతున్నా ఈ లాండ్ ఆర్డర్ కరెక్ట్ చేసి వారికి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటే రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క ఇంటికి కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేసి మహిళ ఆడబిడ్డల యొక్క రక్షణకు ఖచ్చితంగా ఒక పునాది వేస్తారని కూడా మేమందరం కూడా మహిళలు భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారం రావడం, తెలుగుదేశం పార్టీ కూటమి గెలవడం వలన ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం. అయితే గతంలో 5 సంవత్సరాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు మరియు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి గురించి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చర్చించుకుంటున్నాం. అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం 3 days ముందు బాపట్ల జిల్లా చీరాల మండలంలో సీతారాంపేటలో ఒక 21 సంవత్సరాల ఒక ఆడబిడ్డని ఇంటర్ పూర్తి చేసి కుట్టి మిషన్ కుట్టుకొని ఆ కుటుంబాన్ని పోషించేటువంటి అమ్మాయి. వాళ్ళు నెల్లూరు జిల్లా గూడూరు సంబంధించినటువంటి చేనేత కుటుంబం. అయితే బాపట్ల సెటిల్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి ఉదయాన్నే బాత్రూమ్కి వెళ్ళేసి బయట వెళ్ళడం వల్ల అక్కడ మద్యం తాగుతున్నటువంటి వాళ్ళు ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి దారుణంగా చంపేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి శాసనసభలో ఉన్నా కూడా ఆ కుటుంబానికి ఒక అండగా నిలబడాలి, ఆ దుర్మార్గుల్ని శిక్షించాలి అనే ఉద్దేశంతో వెంటనే హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆదేశించి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పంపించి అలర్ట్ చేయడం జరిగింది. అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బాధిత కుటుంబాన్ని భరోసా ఇచ్చి ఆ కుటుంబానికి ఆర్థికంగా 10 లక్షల రూపాయలు ఇచ్చి, అలాగే ఆ అమ్మాయిని చంపేసినటువంటి దుర్మార్గుల్ని 48 hours లో అరెస్ట్ చేస్తాము, వాళ్ళని కోర్టులో నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తామని ఒక భరోసా. అయితే ఆ 48 గంటలు కాదు కదా, 36 గంటల్లోనే ఒక ఆడబిడ్డ పైన దుర్మార్గంగా వ్యవహరించినటువంటి దుర్మార్గుల్ని పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి జైలు మీకు ఎక్కించి వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్నాం. ఈరోజు మేమందరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మహిళలు ఊపిరి పీల్చుకుంటున్నాం. గత 5 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు, మహిళల పైన అత్యాచారాలు దాడులు జరిగితే ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి స్పందించి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి లేవు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 20 రోజులు కూడా కానీ ఈ రోజు ఆడబిడ్డలకి ఏ ఒక్క ఆడబిడ్డ బలి కాకూడదు, ఏ ఒక్క బిడ్డ కూడా అన్యాయం జరగకూడదు
ఆదుకొని ఆ యొక్క ఆడబిడ్డకి నేనున్నా చంద్రన్నగా అని చెప్పి ఈ రోజు భరోసా ఇచ్చారంటే ఈ రోజు మహిళలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత భావంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనితా మేడం గారు కూడా ఆమెకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కొత్త కాదు, 2014లో కూడా ఒక పసిబిడ్డ పైన 60 ఏళ్ల పెద్ద ఆయన అత్యాచారం చేస్తే రాష్ట్రం మొత్తం ఎంప్లాయీస్ అందరిని అధికార డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ చేసి అతన్ని ఎదగడానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ కి దొరికితే చిత్రహింసలు చేసి చంపేస్తారని తనకు తానే చెట్టుకు ఊరేసుకుని చనిపోయినటువంటి వైనం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే తప్పు చేసిన వాడిని స్ట్రాంగ్ ఆర్డర్ ద్వారా శిక్షిస్తే ఇంకొకటి ఆ తప్పు చేయడానికి భయపడే విధంగా ఆ అధికార స్థానంలో ఉన్నటువంటి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి వారి చర్య తీసుకుంటే కింద స్థాయి దాకా కూడా ఆ భయం అనేది ఆడబిడ్డకి రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మేము తెలియపరుస్తున్నాం. అయితే ఈ రోజు అనితా మేడం గారి గురించి కూడా చెప్పాలి. ఆమెకు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో 2019లో ప్రతిపక్షంలో ఆమె యొక్క రాష్ట్ర ప్రధాన అధ్యక్షులుగా ఉండి రాష్ట్ర వారి అధ్యక్షులుగా ఉండి ఈ రోజు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షులు ఆమె స్థానంలో ఉంటే నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులుగా మేము మరి మా కమిటీ మహిళా కమిటీ సభ్యులందరూ కూడా ఆమెతో కలిసి చేయడం అనేది ఈరోజు గర్వంగా భావిస్తూ ఈ రోజు ఆమె హోమ్ మినిస్టర్ గా పని చేస్తుందంటే మేమందరం కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే అనితా మేడం అంటే తప్పు చేసిన వాడిని తోలు తీసేటువంటి రకం. గతంలో నుండి హోమ్ మినిస్టర్ లాగా మాట తప్పే రకం కాదనేది ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క దుర్మార్గం కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఈ రోజు మేము ఒకటే ఒక ప్రభుత్వ గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం. 48 గంటల్లో 36 గంటల్లో 20 రోజులు కూడా కానటువంటి ఈ అధికార కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం దుర్మార్గాన్ని శిక్షించడానికి చర్య తీసుకుంటే మరి 5 సంవత్సరాలు 1,00,000 మంది పైబడి మహిళల పైన అత్యాచారాలు దాడులు చేసి చచ్చిపోవడం జరిగింది. మరి ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు చెప్పి ముఖ్యమంత్రి గారిని నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు అక్కా చెల్లెమ్మని అన్నారు, మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఏ రోజున బయటకు వచ్చి స్పందించారని అడుగుతున్నాం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి అరాచకాలు కూడా తీసుకోవాల్సినటువంటి ఈరోజు ప్రజలకి అర్థం. ఎందుకంటే ఈరోజు దిశ చట్టాలు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లు తీసుకొచ్చామని చెప్పినటువంటి గత ప్రభుత్వం వైసీపీ పార్టీ దిశ పోలీస్ స్టేషన్ ముందే ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి పడేసిపోతే మరి ఈ రోజుకి వాడిని పట్టుకున్నారని మేము అడుగుతున్నాం. దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఏ మహిళ పైన అత్యాచారం చేసినా దాడులు చేసినా వారికి ఉరిశిక్ష వేస్తామని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం మరి ఎవరు శిక్షించారని మేము అడుగుతున్నాం. ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది మహిళలు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలో ఎస్సీ మహిళ నాగమ్మను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ చంపేసినటువంటి వారిని శిక్షించకపోగా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయిన టీడీపీ ఎస్సీ నాయకులు అనితా మేడం గారిని ఎంఎస్ రాజు గారి పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినటువంటి నాయకుడు ఎక్కడ నాయకుడు మేము అడుగుతున్నాం. అలాగే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు డీజీపీ ఆఫీస్ పక్కన ఒక ఆడబిడ్డ పైన అత్యాచారం చేస్తే 10 నెలలు అవుతుంది. ఈ రోజుకి ఆ దుర్మార్గం పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి నేను అన్ని చేసేసాను, మహిళ అక్కా చెల్లెమ్మలకు న్యాయం చేసేసాను, కానీ నాకు ఓట్లు వేయలేదు అంటే ఏం చేశారు సార్ మీరు? మీ యొక్క నాయకులు, మీ యొక్క కార్యకర్తలు మహిళలని అసభ్యకరంగా మాట్లాడినా, అత్యాచారాలు చేసిన కార్యకర్తలు దుర్మార్గంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఏ రోజున ముఖ్యమంత్రిగా మీరు వచ్చి ఇలాంటి పనుల తప్పు ప్రతిపక్ష నాయకుడి యొక్క సతీమణి శాసనసభలో అసభ్యకరంగా మాట్లాడినా, ఎన్నో రకాలుగా అవమానపరిచిన ఏ రోజు కూడా మీరు భరోసా ఇవ్వకుండా వాళ్ళందరినీ ప్రోత్సాహపరిచారే తప్ప ఈ రోజు మహిళలందరూ ముగించినటువంటి పరిస్థితి. రోజు మేము ఒకటే చెప్తున్నాం, మహిళలుగా కూడా ఈ రోజు అనితా మేడం హోమ్ మినిస్టర్ గర్వంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో హోమ్ మినిస్టర్ ఒకరికి ఇద్దరున్నారు, సుచరిత గారు. ఆమె దిశ దశ అంటూనే గడిపేసి హోమ్ అంటే ఇంటికే పరిమితమైంది. సానేటి వనిత గారు హోమ్ మినిస్టర్ గా వచ్చారు. తర్వాత ఆమె అమ్మ ఆడబిడ్డలుగా జరిగినటువంటి అత్యాచారాన్ని కంట్రోల్ చేయప్ప అంటే
ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరగడానికి తల్లి పెంపకమని తల్లిని నిందించింది. మేము ఒకటే అడిగాం, పసిబిడ్డ పురిటి బిడ్డల పైన ముసలమ్మల పైన జరుగుతున్నాయే, మరి దానికి ఏంటమ్మా అంటే ఆమె దగ్గర నుంచి మాటలు లేవు. మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు చేశారు. ఆమె ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి మహిళా కమిషన్ వర్క్ చేశారే తప్ప ఏ రోజు కూడా మన యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడే పరిస్థితి లేవు. ఇంకపోతే రోజా గారు ప్రతి దానికి కూడా నోరేసుకుని నడుస్తారు. అన్న గన్నను డైలాగులు చెప్పారు. మరి ఈ యొక్క 5 సంవత్సరాలు మహిళల పైన జరిగినటువంటి దాడుల పైన ఏ రోజు అన్నా రాలా, గన్ను రాలా, కానీ జేసీపీ వచ్చి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, మహిళల యొక్క భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా మార్పు రావాలి, చంద్రన్న రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ యొక్క తెలుగుదేశం కూటమికి ఓటేసి గెలిపించారు. ఈ రోజు మేము కోరుకుంటున్నది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క కూటమితో ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ వైభవం రాబోతుందని కూడా భావిస్తూ సుచీలిత లాంటి వాళ్ళు మరొక ఆడబిడ్డ బలి కాకూడదని కోరుకుంటూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నో అవార్తలు జరిగాయి. ఈ రోజు నెల్లూరులో కూడా 10కి 10 ఎమ్మెల్యేలు కలిసి గెలవడం, అలాగే మంత్రులుగా రావడం నారాయణ సార్, అలాగే ఆన రామనారాయణ గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలవడం అనేది నెల్లూరుకి పూర్వ వైభవం రాబోతుంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అనేది మహిళలకు ఒక చక్కనటువంటి రక్షణ కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషపడే రాష్ట్రం అంతా, ప్రపంచమంతా ఈరోజు మన రాష్ట్రం సరి చూస్తుంది. కానీ ఆ సంతోషంలోనే ఒక దుర్మార్గమైన ప్రజల్లో మంచి అన్నది లేకుండా పోయేటట్టుగా ఒక ఇంత జంతువుల్లాగా కొంతమంది, ఒక మహిళా సోదరి బాపట్ల జిల్లాలో చీరాల మండలం ఈపూరి వారి పంచాయతీలో, అదేవిధంగా సీతారాం గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఆడబిడ్డ, ఒక బీసీ సోదరి బయట వెళ్ళడం వల్ల ఎంత ఘోరంగా జరిగిందంటే ఒక 3 దుర్మార్గులు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. మరి అలాంటి వారికి తగిన శిక్ష ఖచ్చితంగా వేసి వారికి ఉరి శిక్ష చేసినా మేము సంతోషపడతాం. అదేవిధంగా ఆ రోజే 21వ తేదీ అసెంబ్లీ ప్రారంభం. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యల పైన చెప్పాల్సిన రోజు. ఆ రోజు ఈ దుర్మార్గమైన వార్త విని ఆయన చాలా బాధపడి, అదేవిధంగా మన హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత గారికి చెప్పడం జరిగింది. ఆవిడ హుటాహుటిగా తన ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఏం జరిగిందని తెలుసుకుని వారిని 48 గంటల లోపల వాళ్ళని కొట్టుకోవాలని పోలీసులకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు కూడా శుద్ధితో పనిచేసి 38 గంటల్లోనే వాళ్ళు ఛేదించడం జరిగింది. అంటే ప్రభుత్వం స్పందన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. కానీ అక్కడ జరిగింది చాలా ఘోరాది ఘోరం. మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఏం జరిగినా గానీ ముందుంటానన్న ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడో ప్రజలు ఈ రోజు ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పి ఇంటికి పంపించడం కూడా జరిగింది. వారిని మేము విమర్శించాల్సిన అవసరం లేదు, ప్రజలే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ప్రజాపాలనలో ఒక మంచి మంత్రులైతేనేమి ఒక గొప్ప స్థానంలో ఉండి మన రాష్ట్రానికి ఏ విధంగా పరిపాలిస్తారో ప్రజలందరూ చూడబోతున్నారు. అదే విధంగా సురక్షితంగా ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం జరిగినా మన చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఎక్కడ ఎలాంటి దుర్మార్గం జరగకుండా కట్టుదిట్టంగా చేయాల్సిన బాధ్యత కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో టాయిలెట్స్ చాలా ఇళ్ల దగ్గర లేవు, దాన్ని కూడా కొంచెం పరిశీలన చేసి అక్కడ ఆ గ్రామాలు కూడా స్వచ్ఛ భారత్ కింద వారికి కూడా టాయిలెట్లు కట్టించి ఆడబిడ్డలు ఎక్కువగా
పరిధిలోనే ఉండేటట్టు కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. చాలా గ్రామాల్లో కూడా మేము కూడా వెళ్ళి చూస్తున్నాం. అక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కానీ గ్రామాల్లో పట్టించుకునే వాళ్ళు అంతంత మాత్రమే. పంచాయతీలో పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటారు, కానీ అది ఎంతవరకు పరిమితం అంటే నిధులు తెచ్చి అక్కడ మంచి ఉపయోగకరంగా చేసే పనులు ఎక్కువ ఉండదు, స్కూల్ వరకే చూస్తారు. ఇలాంటివి కాకుండా ప్రభుత్వం కూడా గ్రామాలని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వసతులన్నీ కల్పించి బడుగు బలైన ప్రజలకందరికీ బాగా ఉండేటట్టు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి అయినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రాష్ట్ర సుపరిపాలనగా జరగద్దని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం.